హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందుగా సారీ, బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమైనా మ్యూజిక్ లాంటిది వినిపిస్తుంటే అది మా పాప తన ఐప్యాడ్లో వీడియోస్ చూసుకుంటుంది. నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సౌండ్ తగ్గించట్లేదు. నేనైతే వీడియో తీయడానికి ఫ్యాన్ కూడా ఆపేసి కూర్చున్నాను. నా ఫేస్ ఇదంతా, నేను లిప్స్టిక్ రాసుకున్నాను, మేకప్ ఏం వేసుకోలేదు, ఈ షైన్ అంతా స్వెట్ అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్. సో ఆ మ్యూజిక్ మా పాప ఐప్యాడ్లో చూసుకున్న మ్యూజిక్, సో ప్లీజ్ ఇగ్నోర్. అండ్ సో ఇవాళ ఎపిసోడ్ ఏం చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ ద సఫరింగ్స్ మనం ఎలా అయిపోతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ జరగక ముందు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని. ఎనీ డెసిషన్, ఫైనాన్షియల్ డెసిషన్ or any kind of professional decision and easy-ga తీసుకునేదాన్ని, because I know what's right and what's wrong. I used to have a clarity on things. I used to talk very confidently. I used to behave confidently. I used to have a lot of people admiring my my way of talking, my way of thinking, my way of taking decisions. ఇలాంటివన్నీ జరిగాయి. But however, after certain things that happened, I told you in the previous episodes of what happened. I don't want to repeat that because it's kind of boring to talk about it again. So దీని తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకోవాలంటేనే నన్ను నేను నమ్మలేకపోతున్నాను. బికాస్ I lost my confidence. I lost trust in myself basically. I don't know how to make a decision now. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ వెళ్ళి ఒకటి కొనాలన్నా సరే, ఐఎమ్ థింకింగ్ ట్వైస్. ఐఎమ్ థింకింగ్ whether is it okay for me to take, అది రైటా రాంగా, ఇది తీసుకుంటే ఏమవుతుంది, అది తీసుకుంటే టూ మచ్ అనమాట. డెసిషన్ స్కిల్స్ అనేవి పోయాయి. ప్రతిదానికి ఆలోచనలు, ప్రతిదానికి టెన్షన్, అంటే రిస్క్ తీసుకోవడానికి భయం వేసి, అంటే ఎలాంటి రిస్క్ అవ్వచ్చు, సింపుల్ షాపింగ్ నుంచి మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్ వరకు ఏం చేయాలన్నా చాలా టెన్షన్గా, భయంగా, ఒక కైండ్ ఆఫ్ థాట్స్ అనమాట, ఇన్నర్ థాట్స్. కరెక్టా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా. సో కాన్ఫిడెంట్గా అయితే వెళ్ళలేకపోతున్నాను. సో దీని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను, కొంచెం చదివాను, కొంచెం తెలుసుకున్నది ఏంటంటే, బిఫోర్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్, ఆఫ్టర్ వాట్ ఎవర్ హ్యాపెన్, యూ నీడ్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది ఒక సంఘటన మాత్రమే, ఓన్లీ ఒక్కసారి జరిగింది, అది ఇంకోసారి రిపీట్ అవ్వదు డెఫినెట్గా. ఇఫ్ యూ గెట్ బ్యాక్ ఆన్ యువర్ ఫీట్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అయ్యిందేదో జరిగిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించుకోండి. జరగాల్సింది అది అవాయిడ్ చేయలేం, బికాస్ దట్ టైమ్ హ్యాస్ పాస్డ్. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ లుక్ ఇన్ ద బ్రైటర్ సైడ్. Positive thinking, brighter, you always have to look into a positive side, so that you will love yourself again. You will be confident again. That is very important. Okay, so video పూర్తిగా చూడండి. Please like, share and subscribe, and also follow me on Instagram ID కింద description లో పెడుతున్నాను. And thank you very much.